గ్యాస్ సిలిండర్ ధరలపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడింది. దీంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు పెట్రోల్ ధరలు కూడా మరో 2 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అటు ఎస్మా యాక్ట్ 1955 కింద తనకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుని ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలంటూ దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2024-25లో భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 31.3 మిలియన్ టన్నులు కాగా అందులో 12.8 మిలియన్ టన్నులే దేశీయంగా తయారైంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ రిఫైనరీలన్నింటినీ గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని, ప్రొపేన్, బ్యూటేన్ స్ట్రీమ్స్ ను తప్పనిసరిగా ఎల్పీజీ తయారీకి ఉపయోగించాలని, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి వినియోగించవద్దు, ఇతర అవసరాలకు మళ్లించవద్దని చమురు మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, పశ్చిమాసియాలో చూసుకున్నటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటి ఎఫెక్ట్ ప్రపంచ అన్ని దేశాల ఎకానమీ మీద కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డొమెస్టిక్ సంబంధించినటువంటి విషయం, గ్యాస్ సిలిండర్స్ విషయంలో 60 రూపాయలు, అలాగే కమర్షియల్ సంబంధించిన విషయంలో 115 రూపాయలు కూడా గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పానిక్ అవుతున్నారా ప్రజలు? నిజంగా బుకింగ్ విషయంలో ఎలాంటి చర్యలు ఉన్నాయి? వీటంతా మనతో మాట్లాడుతున్న గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు. సార్ నమస్కారం. సో ఎలా చూడొచ్చు, రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం పెరిగిన రేట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన గురవుతున్నారు? నిజంగా బుకింగ్స్ పెరిగాయా? వినియోగదారులందరికీ నమస్తే అండి. ఈసారి ఏమంటే ఈ వార్ దిక్కెళ్ళి సోషల్ మీడియాలో లేనివన్నీ కల్పించి వస్తూ ఉన్నాయి. అవన్నీ పబ్లిక్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి మీరు ఎలాంటి ప్యానిక్ ఇది కాకుండా మీరు గ్యాస్ అయిపోగానే బుక్ చేయండి. ఇచ్చే పూచి మేము గవర్నమెంట్ మాకు ఇస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. ఇన్ని రోజులు ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అన్నీ అరేంజ్మెంట్ చేసింది. గ్యాస్ ఇవ్వడం మీకు హాస్పిటల్కి మొదలు ఇవ్వమన్నారు, పబ్లిక్కి ఇవ్వమన్నారు, హాస్పిటల్ ప్లస్ హాస్టల్స్ ఎమర్జెన్సీ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ మొదలు ఇవ్వమన్నారు. మీకు అందరికీ మ్యాక్సిమంగా 2 సిలిండర్లు ఉన్నాయి. ఒక సిలిండర్ అయిపోగానే ఒకటి బుక్ చేసుకోండి. ఈ పెరిగిన రేట్లు సాధారణ మధ్యతరగతి వాళ్ళకైతే కొంత ఇంపాక్ట్ పడతాయి. ఎందుకంటే 100 రూపాయలు అనేది సామాన్యుడికి ఇబ్బంది ఉంటుంది. అందులో కమర్షియల్ సిలిండర్ రేట్లు ఎక్కువ పెరిగేసరికి సో ఎలా చూస్తారు? కమర్షియల్ దగ్గర నుంచి మీకు బుకింగ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం? కమర్షియల్ అయితే నార్మల్గా ఉంటుందండి. రోజు వాళ్ళు వాడేదే వాడుతూ ఉంటారు. కమర్షియల్ బుకింగ్కి కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు అని అంటున్నారు, కానీ అంత పడలే. ఇప్పటి వరకు మేము ఏ కస్టమర్కి కూడా ఇన్కన్వీనియన్స్ చేయాల. డొమెస్టిక్కి 60 రూపాయలు పెరిగింది, కమర్షియల్కి 114 రూపాయలు పెరిగింది. అంటే డొమెస్టిక్కి 1.5 ఇయర్ నుంచి ఎప్పుడు పెరగల, ఈసారి పెరిగింది. ఆ రేట్లు ఎలా ఉంటాయంటే ఇంటర్నేషనల్ ప్రైస్ మీద ఉంటుందండి. ఇంటర్నేషనల్ ప్రైస్ ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్ అవుతుంది. దాని మీదనే ఇది రేట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళు. అలాగే అది కమర్షియల్ మీద పెట్టారు, డొమెస్టిక్లో చేయట్లా. ఇప్పుడు మనకు గవర్నమెంటు 40 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇంతకుముందు 300, 400, 500, 600 కూడా సబ్సిడీ ఇచ్చిన దినాలు ఉన్నాయి. కాబట్టి కస్టమర్ని, పబ్లిక్ని గవర్నమెంట్ మంచిగా ఆదుకుంటుంది, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తుంది. కాబట్టి మీకు గ్యాస్లో మటుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేది పూచి మాది, గవర్నమెంట్దండి. మీకు యుద్ధ వాతావరణం కలిపిన తర్వాత ఈ గత వారం రోజుల నుంచి బుకింగ్స్ ఏమైనా పెరిగాయి? గతంలో 1000 సిలిండర్ డెలివరీ చేస్తే ఇప్పుడు 100 పెరగడం, 150 పెరగడం, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అవునండి. ఇప్పుడు ఈ ప్యానిక్ వల్ల 200-300 బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో 100-150 సిలిండర్లు అది బుకింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకు అంటే అది సిలిండర్ ఉండట్లా, ఎంటీ సిలిండర్ ఉండట్లా. దానివల్ల మాకు ఇబ్బంది,
ఒక బిల్లు మేము ప్రిపేర్ చేస్తే దానికి 60 పైసలు కాస్ట్ పడుతుందండి. ఆ కాస్ట్ అదే కాకుండా పక్క వాడికి ఇంకోటి కస్టమర్కి నీకు ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఒకసారి మీకు ఇచ్చేసి పక్కోడి దగ్గరికి పోయి వాడికి ఇస్తే ఇట్లా తిరుగుతూ ఉంటే ఈజీగా అవుతుంది. మీరు చూసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మా వాడిని అక్కడ 10 నిమిషాలు నిలబెడితే మీ డెలివరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మొత్తంగా చూసుకుంటే ముడి చమురు బ్యారెల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. 150 రూపాయల దాకా అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే దేశంలో చమురు నిల్వలకు సంబంధించి దాదాపుగా 1 మంత్ వరకు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గ్యాస్ నిక్షేపాలకు కూడా ప్రస్తుతం మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ చరణ్తో ప్రవీణ్.